బీహార్ ఎన్నికల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో నేతలు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఢిల్లీ నేతల హడావుడే ఎక్కువ కనిపిస్తోంది. నరేంద్ర మోదీ, రాహుల్, అమిత్ షా ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. ఆర్జేడీకి ఓటేస్తే జంగిల్ రాజు వస్తుందని అమిత్ షా, మోదీ ప్రచారం చేస్తున్నారు. అంబానీ, అదానీ చేతిలో మోదీ కీలుబొమ్మ అయిపోయారని విమర్శిస్తున్నారు రాహుల్. అటు ఏకంగా ఈ నెల 18న బీహార్ సీఎంగా తాను ప్రమాణ స్వీకారం చేస్తానని అంటున్నారు తేజస్వి యాదవ్. బీహార్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్ర ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠను రేపుతున్నాయి. నితీష్ కుమార్ ను పడగొట్టేందుకు ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ వ్యూహాలు రచిస్తున్నారు. హేమీలంతా ప్రచారంలోకి దిగుతున్నారు. బీహార్లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కూటమి తరపు ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ చెప్పారు. 14వ తేదీన ఫలితాలు వెలువడతాయని, 18న తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. కుల మతాలతో సంబంధం లేకుండా ఈ నెల 26 నుంచి జనవరి 26 వరకు నేరస్తులందరినీ జైళ్లకు పంపిస్తాం, సాధ్యమైనంత కఠిన చర్యలు వారిపై తీసుకుంటామని చెప్పారు. ఆర్జేడీ నేరస్తులకు కొమ్ము కాస్తుందన్న అపవాదు పోగొట్టేందుకు ప్రయత్నించారు. लगातार जो है चुनाव आयोग गायब है। 10-10 हजार रुपए चुनाव के बीच में बांटा जा रहा है, रिश्वत दी जा रही है। चुनाव आयोग कहीं नहीं नजर आ रहा, कोई एक्शन नहीं ले रहा। चुनाव आयोग गोली मारी जा रही है, हत्या की जा रही है, कहीं एएसआई की हत्या कर दी जा रही है, विपक्षी दलों के नेताओं की हत्या कर दी जा रही है। चुनाव आयोग गायब है। जनता बिहार की देख रही है। इस बार चुनाव में भाजपा और एनडीए को उठा के पटकने का काम करेगा, सरकार से बाहर करने का काम करेगा। బీహార్లో ఇండి కూటమికి ఓటేస్తే హత్యలు, అపహరణలు, దోపిడీలకు 3 మంత్రిత్వ శాఖలను తేజస్వి యాదవ్ ఏర్పాటు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర ఆరోపణ చేశారు. ఆర్జేడీ అంటేనే జంగిల్ రాజ్ అన్నారు అమిత్ షా. ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు బీహార్లో కిడ్నాప్స్, మర్డర్స్ జరిగేవని, అటువంటి ఆటవిక పాలనను తిరస్కరించి మళ్లీ ఎన్డీఏకే ఓటేయాలన్నారు అమిత్ షా. ఎన్డీఏ అంటే అభివృద్ధి అని అభిప్రాయపడ్డారు. లాలూ అండ్ కో, రాహుల్ అండ్ కో 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నితీష్ 20 ఏళ్ల పాలన, మోదీ 11 ఏళ్ల పాలన పూర్తిగా పారదర్శకంగా ఉందన్నారు. ఎన్డీఏని గెలిపిస్తే 50,000 కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. मुफ्त में शिक्षा देने का काम ये भारतीय जनता पार्टी की सरकार करे। भाइयों बहनों, मैं आज यहाँ आया हूँ तब लालू जी को पूछना चाहता हूँ कि लालू जी, आप जब केंद्र में मंत्री थे 4 से 14 में आपने बिहार को क्या दिया? मोदी जी ने देश को सुरक्षित किया है, देश को समृद्ध किया है और 1,17,00,000 बिहार की माताओं को गैस का सिलेंडर दी, 1.5 करोड़ गरीबों के घर में शौचालय दिया, विधवा पेंशन को नीतीश बाबू ने 400 से बढ़ाकर 1100 किया. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అదానీ, అంబానీ చేతుల్లో కీలుబొమ్మగా మారారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే భయపడి పాకిస్తాన్ తో యుద్ధాన్ని విరమించారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్రంప్ ఫోన్ చేయగానే 58 ఇంచుల ఛాతీ వణికిపోయిందన్నారు. ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలన్నీ దేశంలోని పెద్ద వ్యాపారస్తుల ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కొద్దిసేపు చెరువులో చేపలు పట్టారు. బేగూసరాయ్ జిల్లాలోని చెరువులో జాలర్లు చేపలు పట్టడాన్ని గమనించి వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నేత, మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి ఆయన చిన్న పడవలో చెరువులోకి వెళ్లారు. జాలర్లతో మాట్లాడుతూనే చేపల్ని పట్టారు. बिहार में आपके पास कुछ नहीं बचा। दूसरी गारंटी मैं आपको कह रहा हूँ, और ये महागठबंधन की गारंटी है, मेरी है, महागठबंधन की है, कि बिहार में सरकार बनेगी तो ये किसी एक जात की नहीं होगी, किसी एक धर्म की नहीं होगी, ये हर जात की होगी, हर धर्म की सरकार होगी। पूरी की पूरी तरीके से दम लगाकर बेहतरीन शिक्षा देने वाले हैं। हमने स्पेशल मैनिफेस्टो बनाया है, एक अति पिछड़ों के लिए हमने विजन दिया है। नरेंद्र मोदी ने नोटबंदी की और इससे क्या हुआ? इससे हिंदुस्तान के और बिहार के छोटे व्यापारी, स्मॉल और मीडियम बिजनेसेस, ये सब बंद हो गए। हमारा फोकस स्मॉल और मीडियम बिजनेस पे होगा।
ప్రధాని నరేంద్ర మోదీ సైతం బీహార్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను చేపట్టిందని, పీఓకే పాకిస్తాన్ లో ఉగ్ర శిబిరాల్ని కూల్చేస్తుంటే సోనియా, రాహుల్ కుటుంబాలకు నిద్ర కరువైందని ఆరోపించారు. సైన్యం విజయం సాధించినా కాంగ్రెస్, ఆర్జేడీ మాత్రం అసంతృప్తిగా ఉన్నాయని మోదీ ఎద్దేవా చేశారు. आतंकियों को घर में घुसकर मारेगा। नामांकन वापस लेने से एक दिन पहले बिहार में बंद कमरे में गुंडागर्दी का खेल खेला गया था। आज भी कांग्रेस सिख नरसंहार के गुनहगारों को पूरे सम्मान के साथ अपनी पार्टी में नए नए होद्दे दे रही है। हमारी आस्था को अपमानित करने वालों को बिहार कभी माफ नहीं करेगा. బిహారీగా ఉండడం, బీహారీనని చెప్పుకునేందుకు ఇప్పుడు రాష్ట్ర ప్రజలు గర్వపడుతున్నారంటే కారణం ఎన్డీఏ పాలన అన్నారు నితీష్ కుమార్. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే మరోసారి ఎన్డీఏను ఆశీర్వదించాలని ఆయన కోరారు. బీహార్ ప్రగతే తన ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఆర్జేడీకి అధికారం అప్పగిస్తే అరాచక పాలన వస్తుందని నితీష్ కుమార్ జనాన్ని హెచ్చరించారు. జాతీయ నేతలంతా బీహార్లో మకాం వేసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాము గెలిస్తే ప్రజల తలరాతలు మారుస్తామంటున్నారు. బీహార్లో ఈ నెల 6, 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎవరి జాతకాలేంటో ఆ రోజు తేలిపోనుంది.